హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను శిల్పారామం వెళ్ళాను. అయితే మనకి నవరాత్రులు వస్తున్నాయి కదా, సో దానికోసం దాండియా ఆడడానికి కలెక్షన్ ఉందా లేదా చూద్దామని వెళ్ళాను. లెహెంగాస్ అసలు స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అని వెళ్ళాను, కానీ చాలా బాగున్నాయండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కూడా నాలాగే ఆలోచిస్తుంటే ఇంక అస్సలు ఆలోచించకండి, హ్యాపీగా వెళ్ళండి శిల్పారామం. అక్కడ ఒక 5-6 స్టాల్స్ అయితే ఉన్నాయండి, ఇంకా ఎక్కువే కూడా ఉన్నాయేమో. సో కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న క్లిప్స్ చూపించాను, మొత్తంగా షూట్ చేయలేదు, వీడియో లెంతీ అయిపోతుందని. సో బాగానే ఉన్నాయండి కలెక్షను, చూసారు కదా. అలా ప్లెయిన్గా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని స్టాల్స్లో. అయితే ప్లెయిన్గా వచ్చి కింద బార్డర్ వచ్చి, లేకపోతే షిఫాన్లో ఇలా, ఇది మీకు బ్లాక్ ఇలా వైట్ చూపిస్తున్నాను కదా, ఇది చాలా బాగున్నాయి. అలా బ్లాక్ మీద అక్కడక్కడ ప్రింట్ వచ్చి మనకి కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చి ఉన్నాయి. లేదంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ప్లెయిన్గా వచ్చి కింద బార్డర్ వచ్చినవి ఉన్నాయి. రకరకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. మనము ఎక్కడ దూరంగా వెళ్ళాల్సిన పని లేదు. నియర్ బై ఉన్న వాళ్ళైతే, శిల్పారామం నియర్ బై ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళేసి మన నవరాత్రి కలెక్షన్ అనేది శిల్పారామంలో పర్చేస్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్గా కూడా బాగున్నాయి కలెక్షను, చాలా బాగున్నాయి ఇవి. సో ఇది ఒక స్టాల్ అండి. నేను చెప్పాను కదా, ఒక 5-6 స్టాల్స్ అయితే ఉన్నాయి, కానీ వేరేవి అయితే ఎక్కువగా ఏమీ లేవండి శిల్పారామంలో. వేరే శారీసు, డ్రెస్కు అలా అయితే ఎక్కువగా అయితే లేవు. ఈ దాండియా అయితే పర్వాలేదు, చాలానే ఉన్నాయి. సో ఇలా బాందిని టైప్లో కూడా ఉన్నాయి, చూసారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇది ఎక్కువగా ఏ స్టాల్స్లో లేవండి, అక్కడక్కడ స్టాల్స్లో ఉన్నాయి ఇవి. ఇది నేను ఎక్కువగా చూడలేదు, 1-2 స్టాల్స్లో మాత్రమే చూశాను ఇది. ఇది మనము పానీపూరి రగడ అక్కడ తింటాం కదా, దాని పక్కనే ఉందండి ఈ స్టాల్, దాంట్లో ఉన్నది ఇది, ఈ బాందిని టైపు ఇది. ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నాయేమో, నాకైతే దీంట్లో కనిపించాయి ఈ స్టాల్లో. సో చూస్తున్నారు కదా కలెక్షను, అలా ప్లెయిన్ అలా వర్క్ వచ్చి ఉన్నాయి. ఇలా మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను ఆ బాందినిది. అలా ఉన్నాయి, బాగానే ఉన్నాయండి మనకి కలెక్షను. శిల్పారామం వెళ్ళొచ్చు, హ్యాపీగానే వెళ్ళేసి పర్చేజ్ చేసుకోవచ్చు. సో చూపిస్తున్నాను కదా, ఇట్లా ఎక్కువగా అయితే లేవండి వేరే శారీస్, దానికోసం అయితే ఎక్కువగా లేవు. ఇక ఏమేమి తీసుకున్నాను నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నాను, సపరేట్గా హాల్ ఏం చేయట్లేదు, ఇంకా దీంట్లోనే చూపిస్తున్నాను నేను ఏమేమి పర్చేస్ చేశాను శిల్పారామంలో అని. సో చూసేయండి. అయితే నేను చిన్న నెక్లెస్ తీసుకున్నాను, కానీ కమ్మలు ఎక్కువగా లేవండి, సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువగా లేదు, జస్ట్ కొంచెం కొంచెమే ఉన్నాయి. అవి కూడా ఎంతగా మంచిగా అనిపించలేదు నాకు. సో చూసారు కదా, ఇలా సింపుల్గా ఒక చైన్ తీసుకున్నాను. సో చూసారు కదా, సింపుల్గా ఉంది. ఈ చైన్స్ ఇవి అయితే బాగానే ఉన్నాయండి స్టాల్స్, కానీ కమ్మలే ఎక్కువగా లేవనిపించింది నాకు. సో ఇలా చైన్ తీసుకున్నాను, సింపుల్గా ఉందని. ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే నాకు అక్కడక్కడ ఈసారి పిల్లలకు వేసుకోవడానికి షార్ట్స్ బాగా నచ్చాయండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఇలా షార్ట్స్ నేను ఎక్కువగా చూడలేదు, కానీ ఈసారి కొద్దిగా మంచిగా అనిపించాయి ఇలాంటి షార్ట్స్. చిన్నపిల్లలకి నైట్ టైంలో వేసుకోవడానికి బాగుంటుందని నేను ఒకటి తీసుకున్నాను. క్లాత్ పర్వాలేదు, నార్మల్గానే ఉంది. సో ఇది నాకు 150 పడింది. మీకు ఇంతకుముందు చైన్ చూపించాను కదా, అది నాకు 200 పడింది ప్రైస్, ఇది 150 పడింది. సో క్లాత్ అయితే పర్వాలేదండి, ఇంకా 150 పెట్టినప్పుడు ఆ అమౌంట్కి తగ్గట్టే ఉంది ఆ క్లాత్. ఇక మెయిన్ మన ఐటమ్ వచ్చేసి దాండియా ఆడడానికి చెప్పాను కదా, నేను వెళ్ళాను లెహెంగా కోసమని. నేను ఇది తీసుకున్నాను, ఈ బాందిని టైప్ ఇలా వచ్చింది, నేను తీసుకున్నాను. బాగుందండి, చాలా బాగుంది, క్లాత్ కానీ వర్క్ అంతా చాలా బాగుంది. సో చూసారు కదా, లెహంగా గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది, అరౌండ్ ఒక 3 మీటర్స్ 4 మీటర్స్ ఉంటుందండి గేరా, అంత బాగుంది. సో పైన ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. సో చూసారు కదా, కింద మాత్రం అదే సేమ్ ఇంకో పెద్దగా వచ్చింది బార్డర్. ఇది ఫ్రీ సైజ్ ఉంటుంది, మనకి హైట్కి తగ్గట్టు మనం ఆర్డర్ చేయించుకోవాలి. అక్కడ సైజ్ వైజ్ అయితే లేవండి, అంటే మీడియము అట్లా ఉంటుంది కదా, అట్లా అయితే లేవు. ఫ్రీ సైజ్ తీసుకొని మనం ఆర్డర్ చేయించుకోవాల్సిందే.
సో చూపిస్తున్నాను మీకు. గేర ఎంత ఉందో చూడండి, అంత పెద్దగా ఉంది గేర, బాగుంది. ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఫుల్ వర్క్ వచ్చేసింది, సేమ్ అదే మనకి బార్డర్ ఎలా ఉందో సేమ్ అట్లానే ఫ్రంట్ మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది. స్లీవ్స్ మాత్రం 3/4 వచ్చింది. మీరు స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే స్లీవ్లెస్గా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా ఆప్షన్ ఉందండి. చాలా బాగుంటుంది, అట్లా కూడా ట్రై చేయండి. సో బ్యాక్ మాత్రం ఇట్లా కొంచెం డీప్ వచ్చేసి ఒక చిన్న రోప్స్ లాగా ఇచ్చాడు. ఇది కూడా ఫ్రీ సైజే, బ్లౌజ్ కూడా ఫ్రీ సైజే, మన సైజ్కి తగ్గట్టు మనం ఆర్డర్ చేయించుకోవాలి. సో ఇది మనకి బ్లౌజు. ఇంకా దుపట్టా కూడా చాలా వర్క్ వచ్చేసింది, చూసారు కదా, హెవీ వర్క్ వచ్చింది. ఇది షిఫాన్ దుపట్టా లాగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ, స్మూత్గా మెత్తగా చాలా కంఫర్ట్గా ఉంది. అసలు పిల్లలు వేసుకున్న గుచ్చుకోకుండా ఉంది. సో చూసారు కదా, 4 సైడ్స్ అలా పెద్ద పెద్ద బార్డర్ వచ్చింది, మధ్యలో అలా చిన్న చిన్న పూలు వచ్చాయి. ఓవరాల్ లుక్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది మనకి. ఓవరాల్ లెహంగా వచ్చేసి బ్లౌజు, లెహంగా, దుపట్టా ఇలా వచ్చిందండి. ఇదైతే ఇది నాకు అరౌండ్ 2,500 పడింది. ఆమెను చాలా బార్గెనింగ్ చేశాను, ఫైనల్గా 2,500కి ఇచ్చేసింది. ఇంకా మీ బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇలా చెప్పులు తీసుకున్నాను. ఇవి అయితే అస్సలు లేవండి, ఎక్కడో ఒక షాప్లో దొరికింది నాకు, ఈ ఒక్కటే పేరుంది, అది కూడా మీకు ఇవి చెప్పులు ఇలా సేమ్ కావాలి అంటే నాకు తెలిసి ఇంకా ఉన్నాయో లేదో, నాకైతే ఇది ఒక్కటే పేరు దొరికింది అక్కడ. సో చూసారు కదా, ముందల ఇలా మువ్వల్లాగా ఇచ్చాడు, అసలు సౌండ్ రావట్లేదు, జస్ట్ ప్లెయిన్గా ఉన్నాయి. ఇవి ఇలా వచ్చాయి. ఇవి అరౌండ్ 700కి ఇచ్చారు. చాలా బార్గింగ్ చేసినా కొంచెమే తగ్గుతున్నారు వీళ్ళు, ఎక్కువగా తగ్గట్లేదు. సో 700 అయితే పడింది నాకు. క్వాలిటీ అది అంతా మంచిగా ఉందండి, మెత్తగా, అసలు ఫోమ్ మెత్తగా ఉంది, చాలా బాగుంది. ఇక మనం శిల్పారామం వెళ్ళామంటే ఇంకా మెయిన్ మనము ఇవి కూడా పర్చేస్ చేస్తాం కదా. నేను ఒకటి ఇలా హండీ తీసుకున్నాను, చిన్నగా మనకి బాండీ టైప్లో ఉంటుంది కదా, ఇలా తీసుకున్నాను. మీలో ఎవరైనా నాకు ఈ కుకింగ్ ఛానల్ కూడా ఉంది, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తెలుగు కుజిన్స్ బై చెఫ్ శ్రీలత. అందులో ఈ హండీలో నేను మీకు రకరకాల రెసిపీస్ చేసి చూపిస్తాను. సో తప్పకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మనది ఫస్ట్ ఛానల్ అది ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా చూడండి, అందులో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇది చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. నా దగ్గర ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది. సో మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, ఇంకోటి కూడా తీసుకున్నాను. అయితే మీరు ఎప్పుడైనా ఈ చాపింగ్ బోర్డ్ తీసుకున్నప్పుడు పాలిష్ ఉన్నది మాత్రం అస్సలు తీసుకోకండి, ఇలా పాలిష్ లేనిది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే పాలిష్ ఉంటే పైన పాలిష్ అంతా పోతుంది, మనకి ఆ వెజిటబుల్స్కి అంటుకుంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా పాలిష్ లేనిది ట్రై చేయండి. సో ఇది నాకు అరౌండ్ ఒక 400 పడింది, బాండీ ఏమో మనకి 200 పడింది. ఇంకా ఇవి అండి నేను తీసుకున్నది. ఇంకా అంతే శిల్పారామంలో. మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి.